గారు వచ్చేసరికి జాతకం అది చూశాక పంచాంగం అంతా తిరగేశాక 2 జంటలకి కలిపైతే ముహూర్తం రావట్లేదండి. ఒక జంటకైతే రేపే ఉంది ముహూర్తం అని చెప్పగానే మురారి బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు. ఇక తన పేరు చెప్తా వాళ్ళ జంట పేరు చెప్తారేమో అని. ఇక పూజారి గారు అయితే ముకుంద వాళ్ళ పేరు చెప్పగానే ఆదర్శ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఒక ముకుంద మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ముకుంద కంగారు పడ్డాన్ని గమనిస్తూ ఉంటుంది. ఇటు కృష్ణ గమనిస్తుంది, అటు మధు కూడా గమనిస్తూ ఫోటోలు అయితే తీస్తుంటాడు. ఇక తర్వాత వచ్చేసరికి ముకుంద అలా తలదించుకొని బాగా కంగారు పడుతుంటే కృష్ణ కావాలనే ముకుందని చూస్తూ, ఏంటి ముకుంద ఇదంతా సిగ్గే, రేపటిదాకా దాచుకో అని చెప్పేసి అంటుంటే ఇక ముకుంద వచ్చేసరికి ఈ కృష్ణకి నేను సిగ్గుపడుతున్నానా టెన్షన్ పడుతున్నానా కూడా తెలియనంత ఇదిలో ఉందా, అయినా ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా పెట్టిస్తుంది, నిన్న అక్కడ నేను క్యాన్సిల్ చేయించాను అని తెలిసిపోయిందా, కాలు నొప్పి నాటకం అని అనుకుంటుందా, అందుకే ఇవాళ టెస్టింగ్ కోసమే ఇలా పెట్టిందా అని చెప్పేసి కంగారు పడుతుంటే ఇక ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటారు. కానీ ముకుంద వచ్చేసరికి మళ్ళీ వెంటనే కాసేపటికి ప్లీజ్ ఇప్పుడు అలాంటివి ఏమీ వద్దు అని చెప్పేసి అనగానే ఇంకా రేవతికి బాగా కోపం వస్తుంది. ఎందుకు వద్దంటున్నావు, ఇప్పటి వరకు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ముహూర్తం అనగానే ఏదో లక్కీగా కుదిరింది కదా, మీకన్నా కుదిరింది కదా, ఎందుకు కార్యం జరిపిస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటూ, అది కాక పెద్దక్క ఇంట్లో మనవడో మనవరాలో తిరగాలనుకుంటున్నారు, ఆవిడ కోరిక కూడా తీరుతుంది కదా అని చెప్పేసి అనగానే ఇక ఆ మాటలకి ఏం మాట్లాడలేకపోతుంది ముకుంద. వెంటనే ఇక ఆదర్శ్ కూడా అంతే ముకుంద వైపు చూస్తూ ఉండడంతో మళ్ళీ తన మీద డౌట్ వస్తుందని, అంటే నిన్న కాలు బెనికింది కదా, ఆ కాలు నొప్పితో ఇవన్నీ ఎందుకని అని చెప్పేసి ఆదర్శ్ వైపు చూడగానే ఆదర్శ్ ఏముంది, ముకుంద చూస్తే ఏది చెప్తే ముకుంద ఏది చెప్తే అదే చెప్తాడు కాబట్టి అట్లా అయితే అస్సలు వద్దు, ఆ 2-3 నెలల తర్వాతే మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అనగానే ఇక కృష్ణ వచ్చేసరికి ఇంకా ముకుంద మాటలకి ఫ్యామిలీ అంతా కూడా నిజంగానే కాలు నొప్పి ఉందేమో అని అనుకుంటుంటే వెంటనే ఎందుకు అందరూ అలా కంగారు పడుతున్నారు, నేను డాక్టర్నే కదా, అంత పెయిన్ ఏమీ లేదు, అసలు ఫ్రాక్చరే అవ్వలేదు, ట్యాబ్లెట్ జస్ట్ పెయిన్ కిల్లర్ ఇచ్చాం కదా, సాయంత్రానికే తగ్గిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, నేనున్నా కదా, నేను చూసుకుంటా కదా అని చెప్పేసి అనగానే ఇక ముకుంద వచ్చేసరికి నో డౌట్ కృష్ణకి డౌట్ వచ్చేసినట్టుంది, అందుకే ఇప్పుడు కావాలని పెట్టినట్టుంది, దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటే ఇక్కడ కృష్ణ వచ్చేసరికి ముకుంద వైపు అంతే చూస్తూ ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ దీనికి ముందే పూజారిని కలవడం, తను ఇక రిక్వెస్ట్ చేసేసి ఇలా ముహూర్తం మాకు కాకుండా ముకుంద వాళ్ళ వరకే పెట్టమని చెప్పి అడగడం, అదంతా కూడా మనకు చూపిస్తారనమాట. ఇక ఆ సీన్ అయితే అది అంతటితో అయిపోతుంది. ఇక రూమ్లోకి వచ్చిన కృష్ణ వచ్చేసరికి ఇక తనలో తాను ఇప్పుడే తేలిపోతుంది ముకుంద నిజంగానే డ్రామా చేస్తుందా ఏంటి అన్నది. ఈ ఫస్ట్ నైట్ కనుక జరిగితే ముకుంద మీద అనుమాన పడాల్సిన అవసరమే లేదు, ఒకవేళ జరగకపోతే మాత్రం నో డౌట్ ముకుంద కావాలనే చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మురారి అయితే గదిలోకి వస్తాడు. కానీ మురారి వచ్చిందైతే అబ్జర్వ్ చేసుకోలేక ముకుంద ఆలోచనలోనే ఉంటుంది కృష్ణ. ఇక మురారి చూసి పిల్లోనైతే ఇసిరి కొడతాడు కృష్ణ మొహాన. ఇక దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కృష్ణ వైపు మురారి వైపు చూస్తుంది. ఇక మురారి ఏంటి నేను వచ్చినా పట్టించుకోవా అని చెప్పేసి ఇంకా అలా చూడటంతో సీరియల్ అయితే అయిపోతుంది. ఇక ప్రోమో వచ్చేసరికి సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక బట్టలు తీసుకొని అయితే ముకుంద రూమ్కి వెళ్తుంది కృష్ణ. వెళ్ళగానే ఏంటి ముకుంద ఎందుకు అంత డల్గా ఉన్నావు, నాతో ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు, నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకో అని చెప్పేసి అనగానే ముకుంద వచ్చేసరికి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే అన్నట్లుగా ఏం మాట్లాడకుండా కామ్గా అలా తలదించుకొని అయితే ఉంటుంది. ఇంతలో మంచం మీద ఉన్న ముకుంద ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఇక ఆ రింగ్ అవ్వడంతో కృష్ణ ముకుంద ఇద్దరు కూడా ఫోన్ వైపు చూస్తారు. ఇక ఆ ఫోన్లో వచ్చేసరికి నా మొగుడు అని అయితే ఫీడ్ చేసి ఉంటుంది. ఇక వెంటనే అది చూసి గబగబా ఫోన్ తీసేసుకుంటుంది ముకుంద. కానీ అప్పటికే కృష్ణ వచ్చేసరికి ఆదర్శ్ పేరు అలా ఏమన్నా ఫీడ్ చేసుకుందేమోలే అని అన్నట్లుగా అనుకొని ఇక తన రూమ్కి అయితే వస్తుంది. ఇంతలో ఇక రూమ్లో ఉన్న మురారి ఫోన్ చేశాను కదా లిఫ్ట్ చేయలేదేంటి అని చెప్పేసి అనగానే, అంటే ఇప్పుడు నువ్వు ముకుందకు ఫోన్ చేసింది నువ్వేనా అని చెప్పేసి అనగానే నేనే చేశాను అనేసి అంటాడు. ఇక అప్పుడు కృష్ణ కొంచెం కంగారుగా ఎంతసేపు అవుతుంది ఎస్సీపీ సార్ అని చెప్పేసి అనగానే, అదే కృష్ణ ఇప్పుడు నువ్వు వచ్చే ముందే అని చెప్పి ముకుందకే చేశాను నేను అనేసి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ. అంటే అక్కడ నా మొగుడు అని ఫీడ్ చేసుకుంది మురారి నెంబర్ మాత్రమే ముకుంద అన్నది క్లారిటీ వచ్చేసినట్టే కృష్ణకి. మరి ఇక్కడి నుంచి కృష్ణ ఏం చేయబోతుంది, ముకుందకి ఎలా బుద్ధి చెప్పబోతుంది అన్నది రాబోయే వీడియోస్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.